Hello friends, welcome to my Nichizu channel again. It's a beautiful weather today and we're going for a push day. Well, it's the second push day. The same pre-workout, same stretches. As you know, push day is chest, triceps and shoulders. So we start with our basic stretching. Focus on chest while stretching. Rotate the shoulders, free them. Once we're done with the stretches, we do a little bit of a dead hang, lower back release చేసుకోవడం కోసం. And then we start with the main warm up, which is shoulders. Again, every time chest చేసినప్పుడు I like to do shoulders first. A little bit of lateral raises, 2.5 and 5 kgs. Once we're done with that, ట్రైసెప్ స్టార్ట్ చేస్తాం. ట్రైసెప్ పుష్ డౌన్స్ డబుల్ హ్యాండ్ చేస్తాం, సింగిల్ హ్యాండ్ చేస్తాం. పుష్ డౌన్ సింగిల్ సెట్, డబుల్ హ్యాండ్ ఒక సెట్ చేస్తాం, సింగిల్ హ్యాండ్ 2 సెట్స్ చేస్తాం. ఆల్సో అలాంగ్ విత్ దట్ సూపర్ సెట్ వీడు చెస్ట్ ఫ్లైస్ యూజింగ్ ఫ్లై మెషిన్. నాకు యాజ్ ఐ టోల్డ్ లెఫ్ట్ హ్యాండ్ది కొంచెం వీక్ అనిపిస్తుంది కాబట్టి ఐ డూ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా లెఫ్ట్ హ్యాండ్. యాజ్ ఐ సెడ్ సింగిల్ హ్యాండ్ కూడా 2 సెట్స్ చేస్తాం. ఇందాక లెఫ్ట్, ఇప్పుడు రైట్. నౌ వీ స్టార్ట్ అవర్ మెయిన్ వార్మప్. బెంచ్ ప్రెస్. ఈరోజు ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేస్తాం. దానికోసం 2 సెట్స్ ఆఫ్ వార్మప్ 15 kgsతో నేను చేస్తాను. దీనికి బెల్ట్ కానీ రిస్ట్ స్ట్రాప్స్ కానీ ఏం పెట్టుకోం. వన్స్ అది అయిపోయిన తర్వాత రిస్ట్ స్ట్రాప్స్ ఎందుకు వేసుకుంటున్నాం లాస్ట్ వీడియోలో చెప్పాను, టు బీ ఎ లిటిల్ సేఫ్. ఇదేందో ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుందాం అనుకున్నది ఫస్ట్ రైట్ హ్యాండ్కి పెట్టుకుంటా, ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకొని తర్వాత రైట్ హ్యాండ్ సెట్ చేసుకుంటా. సో అదనమాట. ఇది మన మెయిన్ వర్కింగ్ సెట్. బెల్ట్ రిస్ట్ స్ట్రాప్స్ ఖచ్చితంగా పెట్టుకుంటా. స్లోగా చేస్తాం, వార్మప్ కూడా స్లోగానే చేస్తాం. మెయిన్ సెట్లో ఫోకస్ అనేది కంట్రోల్ మీద ఉండాలి. ఎంత కంట్రోల్డ్గా కిందకి తీసుకురాగలిగితే అంత బాగా చెస్ట్ని ఫీల్ అవ్వగలం. కోర్ని పుష్ చేసేస్తే ఏం రాదు. సో యూ నీడ్ టు కంట్రోల్ ద నెగిటివ్ సైడ్ అండ్ పుష్ విత్ ఆల్ యూ గాట్. బ్యాక్ కింద ఆర్చ్ ఉండి చెస్ట్ని మాత్రమే యూస్ చేస్తూ పుష్ చేయగలిగితే ఫెయిల్యూర్ రీచ్ అయిన తర్వాత ఇంకేం చేయలేము అన్నమాట, ఆటోమేటిక్గా పెట్టేస్తాం బ్యాట్ని. ఇది కూడా 2 సెట్స్ చేస్తాం. వన్స్ వీఆర్ డన్ విత్ దట్ వీ స్టార్ట్ విత్ ఇంక్లైన్డ్ కేబుల్ ఫ్లైస్. జనరల్గా డంబుల్స్తో కూడా చేయొచ్చు, బట్ వీ యూస్ టు లైక్ ద మెషిన్ బికాస్ ఎందుకో అది అలా అలవాటు అయిపోయింది అంతే. 2 సెట్స్ చేస్తాం. ఇది కూడా ఫస్ట్ సెట్ డబుల్ హ్యాండ్ చేస్తే సెకండ్ సెట్ నేను సింగిల్ హ్యాండ్ చేయడం ఇష్టపడతాను. ఏ సైడ్ అయితే వీక్గా ఉందో అది ఎక్కువ రెప్స్ చేసి స్ట్రాంగ్గా ఉన్న సైడ్ని దానికి దీనికి ఈక్వల్గా వచ్చేటట్టు ట్రై చేయడానికి చేస్తూ ఉంటాం. అలాగా వన్స్ వీ డన్ విత్ దట్ ఫ్లైస్ చేస్తాం యూజింగ్ కేబుల్ మెషినే. అదే ప్లేస్లో చైర్ని టేబుల్ బెంచ్ని కొంచెం ముందుకు వేసేసి స్ట్రైట్గా పెట్టేసి వి స్టార్ట్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్లైస్. ఇవి లోవర్ అండ్ మిడిల్ చెస్ట్కి పర్ఫెక్ట్గా పనికొస్తాయి. అందుకే నేను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సెకండ్ సెట్ మళ్ళీ సింగిల్ హ్యాండ్, ఫస్ట్ సెట్ డబుల్ హ్యాండ్ చేస్తాం. దీంతో మన చెస్ట్ వేరియేషన్స్ అయిపోయాయి. నౌ వీ గో టు షోల్డర్స్ వర్కౌట్. ఇందులో లేటరల్ రైజెస్ చేస్తాం. లాస్ట్ టైం మెషిన్ ఉంది కాబట్టి మెషిన్ వాడాం. సెకండ్ పుష్ డేలో ఐ యూజ్ డంబుల్స్. వాల్కి ఆనుకొని చేస్తే బాడీ ఎక్కువ మూమెంట్ ఉండదు, ఫోకస్ ఓన్లీ షోల్డర్స్ మీద ఉంటుంది. సో
ఆ లిఫ్ట్ కూడా పూర్తిగా ఫోర్ ఆర్మ్స్ వాడేసి పైకి లేపేయకూడదు. షోల్డర్స్ మీద ఫోకస్ ఎక్కువ చేసినప్పుడు చెయ్యి ఎక్కువ పైకి లేవాల్సిన అవసరం ఉండదు. సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. గోడకు పూర్తిగా అనుకొని బాడీ ఎక్కువ మూమెంట్ లేకుండా షోల్డర్స్ మాత్రమే రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఆర్మ్స్ కొంచెం బెండ్ ఉంచుతాం చూడండి, స్ట్రైట్గా ఉండవు ఆర్మ్స్ ఎప్పుడు. అప్పుడే మూమెంట్ షోల్డర్స్ మీద ఎక్కువ ఫోకస్ వస్తుంది. సైడ్ డెల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇది కూడా 2 సెట్స్ చేస్తాం. సెకండ్ సెట్ కావాలంటే 5 నుంచి 2.5కి డ్రాప్ కూడా చేసుకోవచ్చు. అండ్ దెన్ వీ గో టు ది డంబుల్ రైజెస్. సీటెడ్ చేస్తాం, బ్యాక్ సపోర్ట్ ఎక్కువ చీటింగ్ ఉండకుండా. సో నేను 17.5 kgs తీసుకొని చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు డెవలప్ మోర్ అండ్ మోర్. ఇది ఇంకా కరెక్ట్గా వస్తే తర్వాత డెవలప్ అవుతుంది. ఇది చాలా కష్టం కాదు ప్రస్తుతానికి. బట్ దీంట్లో కూడా ట్రైన్ టు రీచ్ ఫెయిల్యూర్. అండ్ పైకి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు డంబుల్ స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం కరువు ఉంటే సరిపోతుంది. లైక్ ఇన్సైడ్ రొటేషన్ అనమాట. సింగిల్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే చేస్తాం. షోల్డర్స్ ఫ్రంట్ పెక్స్ మీద కొంచెం ఎక్కువ పడుతుంది, అది ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకొని చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 సెట్స్, ఫస్ట్ డబుల్ హ్యాండ్, నెక్స్ట్ సింగిల్ హ్యాండ్. అండ్ నెక్స్ట్ వి స్టార్ట్ విత్ ది ట్రైసెప్స్. యాజ్ నేను చెప్పినట్టు ట్రైసెప్స్కి ఆ పక్కన మిషన్ ఖాళీ లేదు కాబట్టి నించొని చేస్తాను ఇప్పుడు. ఈ ఎక్సర్సైజ్ నాకు తెలిసినంత వరకు లాంగ్ హెడ్కి బెస్ట్. నేను ఇదే చేస్తూ ఉంటాను మోస్ట్లీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో అంటే 2 వేరియేషన్స్ వేస్తాం ఈసారి. ఆ సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి ఇదనమాట. సో ఇది కూడా పర్ఫెక్ట్గానే పుడుద్ది, కొంచెం ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆడుకోవడం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటాను, బ్యాలెన్స్ని ట్రై చేయడం. క్యాలిస్థెనిక్స్ మీద అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదండి, ఇది కూడా అంతే. అండ్ దెన్ వీ ఫినిష్ అవర్ వర్కౌట్ విత్ వెయిటెడ్ పుషప్స్. ఈసారి 10 kg ప్లేట్ పెట్టుకొని చేస్తున్నా. ఎన్ని రెప్స్ వస్తే తెలియదు, వచ్చిన చేస్తూ ఉంటాం అనమాట. సో అది మన వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫ్లెక్సింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆర్నాల్డ్ గారు చాలాసార్లు చెప్పారు. ఆయన మాటలు విని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా స్ట్రెచింగ్ చేస్తాం, ఇలా పోజెస్ ఇస్తూ ఉంటాం. పోజులు చేస్తే ఆ ఫీల్ ఏందో తెలియదండి, చాలా ఎక్కువసేపు ఫీల్ ఉంటుంది. సో ఒక పక్కన ఇంకొక ఆయన చేస్తున్నాడు చూసారా పోజులు, ఆయన మా గురువు గారు అనుకోండి. ఆయన దగ్గర పోజులు నేర్చుకుంటూ ఉంటాం మోస్ట్లీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. మీకు నచ్చితే ఈ స్ప్లిట్ ఫాలో అవ్వచ్చు. ఎవరితో వాళ్ళకుంటారు అనుకోండి, అందరికీ అవే మిషన్స్ ఉండాలని గ్యారంటీ లేదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.